2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏంటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరస్, కమానా వైరస్? ఆడాలని చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తిలోని భాగమే ఈ కే వైరస్ వ్యాపింపు చేయటం. ఆయనేమో కరోనా వైరస్ సాకు చెబుతున్నాడు, మాకైతే కే వైరస్ కరోనా వైరస్ తో ఎలక్షన్ వాయిదా వేస్తున్నానని చెప్పి ఆయన చెప్తాం. రాష్ట్రానికి కరోనా వైరస్ సోకలేదు, కానీ ఎలక్షన్ కమిషన్ కి కరోనా వైరస్ లాంటి ఏదో ఒక వైరస్ సోకింది అనేది మనకు అర్థమవుతుంది. అది చంద్రబాబు వైరసా, ఇంకే రకమైన వైరసా తెలియదు, కానీ ఈ భాష, ఆయన మాట్లాడిన విధానం, తీసుకున్న నిర్ణయం బట్టి చూస్తుంటే ఎలక్షన్ కమిషన్కి ఏదో ఒక అంతుపట్టిన వైరస్ సోకి. నేనేమంటానంటే, ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ వ్యాధి వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మేము వాయిదా వేశామని చెబుతూనే, ఇందా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, దీని మీద మేము స్పెషల్గా చూస్తున్నామని చూడండి, తప్పులేదు. ఎన్నికల కమిషన్ చూడవలసిందే, మాచర్లో జరిగిన సంఘటనల మీద చూడవలసిందే, స్పెసిఫిక్ కేసెస్ ఎక్కడైనా ఉంటే వాటిని పరిశీలించవలసిందే. కంట్లో నలుసుబడిందని కన్ను పీకేసుకుంటారా? ఆ కారణం చేత చేస్తే ఇది కరోనా వైరస్ వల్ల వాయిదా పడలేదు, ఇది క్యాస్ట్ వైరస్ వల్ల వాయిదా పడింది. ఇది వాస్తవం. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి అధికారులను అడ్డు పెట్టుకొని కొంతమందిని సామాజిక వర్గాన్ని అధికారులు అడ్డు ఏంటంటే, ఈ భారత్ బయోటెక్ అనేది ఎవరిది అని అంటే సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి బంధువుది, సాక్షాత్తు రామోజీరావు గారి కొడుకు వియంకుడిది. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు. అల్లయ్యే మళ్ళా వ్యాక్సిన్ కంపెనీలు. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు, which is completely false.